పట్టణంలోని భవిత కేంద్రంలో 8 నుండి 10వ తరగతి వరకు విద్యా బోధన ప్రారంభించేలా కలెక్టర్ రాజశేష చొరవ చూపడం పట్ల హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం భవిత కేంద్రం విద్యార్థులతో కలిసి కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. భవిత కేంద్రంలో 7వ తరగతి వరకే అందుబాటులో ఉండడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి విన్నవించారు. స్పందించిన కలెక్టర్ 10వ తరగతి వరకు విద్యా బోధన జరపాలని అధికారులను ఆదేశించడంతో హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి సైతం కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మొన్న హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన్ని కలవడం జరిగింది. భవిత స్కూల్ ఈ డైట్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నది. 7th వరకే ఉండే, మరి 7th తర్వాత వేరే స్కూల్కి చదువుకోవాలంటే వికలాంగుల పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది అని జిల్లా కలెక్టర్ గారికి చెప్తే సార్ వెంటనే స్పందించి 8th, 9th, 10th కూడా ఇక్కడనే చదివియండి, అడ్మిషన్ ఎక్కడైనా చేసుకున్నా కూడా ఏం కాదు, వారంలో 2 రోజులు అటు 4 రోజులు ఇటు చదివియండి అని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము. మరియు ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ 8th, 9th, 10th క్లాసెస్ కూడా మన ఎన్జిఓ స్కూల్లో కడిపిస్తారని జిల్లా